హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఫారెస్ట్స్ లెసన్ డిస్కస్ చేద్దాం. ఇది 7th క్లాస్ సోషల్ సెకండ్ లెసన్ ఫారెస్ట్స్. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటామంటే క్లైమాటిక్ రీజియన్స్. వాట్ ఆర్ ద క్లైమాటిక్ రీజియన్స్ ఇన్ ద వరల్డ్? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్? యూజెస్ ఆఫ్ ఫారెస్ట్స్, ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్ట్రేషన్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్స్. మనం ఈ 6 విషయాలను ఈ లెసన్లో తెలుసుకుంటాం అన్నమాట. ఆఫ్టర్ దిస్ లెసన్ కంప్లీట్గా ఈ లెసన్ని మీరు వాచ్ చేయండి. దాని తర్వాత మీరు తప్పనిసరిగా ద డిఫరెంట్ క్లైమాటిక్ రీజియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఐడెంటిఫై దెమ్ ఇన్ ద వరల్డ్ మ్యాప్. అంటే వరల్డ్ మ్యాప్లో డిఫరెంట్ క్లైమాటిక్ రీజియన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, వాటి గురించి తెలుసుకోగలుగుతారు. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ డిఫరెన్షియేట్ వేరియస్ ఫారెస్ట్స్. అసలు ఫారెస్ట్ అంటే ఏంటి, ఫారెస్ట్లో సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏంటి, ఇంకా రకరకాల ఫారెస్ట్ల గురించి మీరు తెలుసుకోవచ్చు. అలాగే అనలైజ్ ద ఇష్యూ రిలేటెడ్ టు డిఫారెస్ట్రేషన్ అండ్ ఐడెంటిఫై ద రీజన్. డిఫారెస్ట్రేషన్ అంటే అడవుల్ని తగ్గించేసేయడం. దీనికి సంబంధించిన ఇష్యూస్ని మీరు అనలైజ్ చేయగలుగుతారు, రీజన్స్ని కూడా తెలియజేయగలుగుతారు. అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో ఈ ఫారెస్ట్ యొక్క రోల్ని మనం అప్రిషియేట్ చేయగలుగుతాం, అంటే ప్రశంసించగలుగుతాం. క్రియేట్ ఏ టేబుల్ విత్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వేరియస్ ఫారెస్ట్స్. అంటే చాలా ఫారెస్ట్ల గురించి మనం ఒక టేబుల్ని కూడా క్రియేట్ చేయగలుగుతాం. లొకేట్ ఇంపార్టెంట్ ఫారెస్ట్స్ ఇన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఇండియా మ్యాప్లోను ఏపీ మ్యాప్లోను ఇంపార్టెంట్ ఫారెస్ట్స్ని మనం లొకేట్ చేయగలుగుతాం, అంటే మ్యాప్ పాయింటింగ్లో చేయగలుగుతామని చెప్తున్నారు. అబ్జర్వ్ ద పిక్చర్. వాట్ ఈజ్ ఎ ఫారెస్ట్? యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్ సో మెనీ ట్రీస్, యానిమల్స్, ద ట్రైబ్స్ అండ్ లాగ్స్. అంటే దొంగలు ఉన్నాయి చూసారా అడవిలో, వాళ్ళు ఈ టింబర్ని మర్చెంట్స్ వాళ్ళు అడవి నుంచి ఈ కలపాది కూడా వేరే ప్రాంతాలకి పంపిస్తూ ఉంటారు. అలాగే ఓన్లీ ఈ ఫారెస్ట్లో దొరికేటువంటి కొన్ని హెర్బ్స్ని బేస్ చేసుకొని, లేదా ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని లైఫ్ని లీడ్ చేసే ట్రైబ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా అరకు వెళ్తే చూడొచ్చు, అక్కడ కొంతమంది ట్రైబ్స్ వాళ్ళు చింతపండు పిక్కలు అంటే టామరిండ్ సంబంధించినవి, అలాగే ఇంకా కాఫీ పౌడర్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అక్కడ స్పెషలైజేషన్ చూడొచ్చు మనం. హియర్ అబ్జర్వ్ దిస్ పిక్చర్. హియర్ జస్ట్ 1 2 3 4 5 6 బాక్సెస్ ఆర్ దేర్ వితౌట్ ఫిల్లింగ్ ఎనీథింగ్. మీరేం చేయాలంటే ఫారెస్ట్ నుంచి మీకు ఏం ఐడియా వస్తుంది ఫారెస్ట్ అనగానే ఈ 6 పాయింట్స్ నోట్ చేయండి. అంటే వాట్ ఈజ్ ఫారెస్ట్, ఫారెస్ట్లో ఏం దొరుకుతుంటాయి, ఫారెస్ట్ వల్ల యూజెస్ ఏంటి, అవన్నీ కూడా. ఇది మీరు లెసన్ అయిపోయిన తర్వాత చేయండి, ఎందుకంటే లెసన్ అయిపోయిన తర్వాత మీకు ఈజీగా చేయగలుగుతారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్ సంబంధించిన ఇక్కడ ఈ మైండ్ మ్యాపింగ్ చూడండి. క్లైమాటిక్ రీజియన్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, యూజ్ ఆఫ్ ఫారెస్ట్, ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్ట్రేషన్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్. ఇలా 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇందులో మనం టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ తీసుకుంటే 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉన్నాయి. ఎవర్గ్రీన్ ఫారెస్ట్, డెసిడ్యుయస్, థోర్న్, మాన్గ్రూవ్, మౌంటైన్ ఫారెస్ట్. అలాగే ఫారెస్ట్ వల్ల యూజెస్ కూడా ఇక్కడ మనకి మెయిన్గా 4 ఇచ్చారు. కన్జర్ప్టివ్ యూజ్ అంటే మనం కన్జ్యూమ్ చేసుకోవడానికి యూజ్ చేయడం. మార్కెటింగ్, మార్కెట్లోకి పంపించుకోవడం. మూడోది ఎకో సిస్టమ్, మోస్ట్ ఇంపార్టెంట్. వీఆర్ లివింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ద ఫారెస్ట్స్. ఫారెస్ట్ లేకపోతే మనకి న్యాచురల్ ఎయిర్ ఉండదు, ఆక్సిజన్ లభించదు. వీటితో పాటు ఎకో సిస్టమ్ అంటే ఈ పక్షులు కానీ, జంతువులు కానీ, యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా మనతో పాటు ఈ ఎర్త్ మీద జీవిస్తున్నట్టు దానికి కారణం ఎకో సిస్టమ్. అది ఫారెస్ట్ల వల్ల కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఫారెస్ట్ మీద రీసెర్చ్లు ఎట్సెట్రా చేయడం ద్వారా చాలా రోగాలకి మందులు కూడా కనుగొంటున్నారు. అంతేందుకు ఈ మధ్య ఆనందయ్య మందు గురించి మనం విన్నాం కదా, అలాంటివి అన్నమాట. ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్ట్రేషన్. డిఫారెస్ట్రేషన్ ఎందుకు చేస్తారు, అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయి? బికాజ్ ఆఫ్ మెయిన్ 4 కాజెస్. ఫస్ట్ వన్ అర్బనైజేషన్. సిటీస్ డెవలప్ అయిపోతుండడం వల్ల సిటీస్ ఎండింగ్లో ఉన్న ఈ ఫారెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని డిఫారెస్ట్రేషన్ చేసి అక్కడ కూడా ఇల్లు కట్టేసుకుంటే అలాగా ఈ సిటీస్, టౌన్స్, విలేజెస్ అన్నీ కూడా పెరిగిపోతుండడం వల్ల ఫారెస్ట్లు తగ్గిపోతున్నాయి. హోమ్ ఫర్నిచర్. ఫర్నిచర్ కోసం మనం ఫారెస్ట్లో ఉండేటువంటి చెట్లు అవి కొట్టేస్తూ ఉండడం. అలాగే ఫైర్హుడ్. చాలా చోట్ల పల్లెటూళ్ళలో ఇప్పుడు మనం వాడుతున్న టిళ్ళలో గ్యాస్ ఇవి వాడకుండా వాళ్ళ దగ్గరలో అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్న టింబర్ని కట్ చేసి చెట్లు అవి కూడా కొట్టేసి అక్కడ ఉన్న ఆ ఫైర్వుడ్ ఏవైతే ఈ ఫైర్ స్టిక్స్ అవి ఉంటాయో అవన్నీ తెచ్చుకుని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అలాగే న్యాచురల్ కాజెస్ అంటే ఈ ఫ్లడ్స్ కానివ్వండి, లేకపోతే ఓవర్ రైన్స్ కానివ్వండి, లేకపోతే న్యాచురల్గా జరిగేటువంటి కొన్ని కాజెస్ వల్ల కూడా ఈ డిఫారెస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకే కొన్ని ఫారెస్ట్ పాలసీస్ని, చట్టాలని చేశారు. దాంట్లో సోషల్ ఫారెస్ట్రీ, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎర్త్ పైన
క్లైమాటిక్ రీజియన్స్గా చాలా రకాలుగా డివైడ్ చేశారు. అయితే టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ ఈ రెండింటిని బేస్ చేసుకొనే మనకి మెయిన్గా ఈ క్లైమాటిక్ జోన్స్ అనేవి, రీజియన్స్ అనేవి డివైడ్ చేయడం, క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా మనకి ఈక్వటోరియల్ ట్రాపికల్ క్లైమాటిక్ రీజియన్ అంటే ఇది ఈక్వెటార్ని బేస్ చేసుకొని మనకి 0 degrees లాటిట్యూడ్ని ఈక్వెటార్ అంటాం కదా. ఈక్వెటార్కి 5 degrees లేదా 5 degrees నుంచి 10 degrees వరకు, ఈక్వెటర్ దాటి 5 degrees నార్త్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 10 degrees నార్త్ వరకు, అలాగే 5 degrees సౌత్ నుండి 10 degrees సౌత్ వరకు ఉన్న లాటిట్యూడ్స్ మీద ఉన్నటువంటి రీజియనే ఈక్వటోరియల్ లేదా ట్రాపికల్ క్లైమాటిక్ రీజియన్ అంటారు. ఇక్కడ మెయిన్ మనం కొన్ని కాన్సెప్ట్ లేదా కొన్ని ఫీచర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రీజియన్లో హెవీ ప్రెసిపిటేషన్ ఉంటుంది, 150 centimeters per year. Precipitation means rainfall. Not only rainfall, precipitation has different types: rainfall, snowfall, fog, like that. అంటే వర్షపాతం కావచ్చు, లేకపోతే మంచు కురవచ్చు, ఇవన్నింటినీ కూడా ప్రెసిపిటేషన్ అంటే, ప్రెసిపిటేషన్ తెలుగులో అవపాతం అని పిలుస్తారు. అలాగే ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే, ఈ ట్రీస్ అన్నీ కూడా చాలా హార్డ్వుడ్ ఉంటాయి. అందుకనే అంతేకాకుండా చాలా డెన్స్డ్ ఫారెస్ట్స్, చాలా దట్టంగా ఉంటాయన్నమాట. వీటికి మరో పేరు సెల్వాస్. బట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ లీస్ట్ పాపులేటెడ్ ఉంటుంది. వాళ్ళు కూడా ట్రైబ్స్ ఉంటారు, రెడ్ ఇండియన్స్. అమెజాన్ బేసిన్లో అయితే రెడ్ ఇండియన్స్ అని, కాంగో బేసిన్లో అయితే వీళ్ళ పిగ్మీస్ అని పిలుస్తారు. దిస్ ట్రైబల్ పీపుల్ స్టిల్ లీడ్ ఏ ప్రిమేటివ్ లైఫ్ స్టైల్ సచ్ యాజ్ హంటింగ్ అండ్ పొడు అగ్రికల్చర్. ఇక్కడ ప్రజలు ఇప్పటికీ కూడా, ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పటికీ కూడా ప్రిమేటివ్ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే హంటింగ్, పోడు అగ్రికల్చర్ అంటే విస్థాపన వ్యవసాయం అని మనం చెప్పాం కదా. అంటే ఈ ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓ ప్లేస్కి వెళ్ళడం, అక్కడ ఉన్న చెట్లు అవి కొట్టేసి అక్కడ వ్యవసాయం చేస్తారు. ఆఫ్టర్ దెన్ గోయింగ్ టు అనదర్ ప్లేస్, ఆ ప్లేస్ని కూడా అలాగే చేస్తుంటారు. దీన్ని జుమ్మింగ్ కల్టివేషన్ కూడా పిలుస్తారు అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి మనకి సవన్నాస్. ఇది 10 degrees to 20 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఆఫ్ ద ఈక్వెటర్లో ఉంటుంది. న్యాచురల్ వెజిటేషన్ టర్న్స్ ఇంటూ డెన్స్ ఫారెస్ట్ టువర్డ్ ద ఈక్వెటర్ అండ్ వైడ్ గ్రాస్ ల్యాండ్స్. అంటే ఇక్కడ సవన్నాస్ అనేవి గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పొచ్చు. ఇవి 1 to 6 meters హైట్ పెరిగేటువంటి గ్రాస్ ఉంటుంది ఇక్కడ. అంటే 1 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు గడ్డి పెరుగుతుంది అనమాట. మనకు కొన్ని మూవీస్లో కూడా చూపిస్తుంటారు, చాలా ఎత్తుగా దుబ్బు గడ్డి పెరగడం, ఆ గడ్డి మధ్యలో హీరోలు, విలన్లు, హీరోయిన్లు అటు ఇటు పరిగెట్టడం, అవి రకరకాల మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి ప్లేసెస్లో ఎక్కువగా క్యాటిల్ గ్రీజింగ్ అనేది జరుగుతుంది. సవన్నాస్లో క్యాటిల్ గ్రీజింగ్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్, మెయిన్ లైవ్లీహుడ్, ప్రజలకి అక్కడ ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ డిజర్ట్ రీజియన్. డిజర్ట్ రీజియన్ వచ్చేసరికి మనకి 20 to 30 degrees నార్త్ ఆర్ 20 to 30 degrees సౌత్ లాటిట్యూడ్స్లో ఉంటుంది. అందులో కూడా ఇది ఎక్కువగా వెస్టర్న్ మార్జిన్ ఆఫ్ ద కాంటినెంట్స్లోనే డిజర్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మనకి ఆఫ్రికా కాంటినెంట్ తీసుకుంటే సహారా డిజర్ట్ అనేది ఆఫ్రికా కాంటినెంట్లో నార్త్ వెస్ట్ సైడ్ ఉంటుంది. అలాగే అదే ఆఫ్రికాలో కలహారీ డిజర్ట్ అనేది ఉంటుంది, ఇది సౌత్ వెస్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఆఫ్రికా కాంటినెంట్లో 2 డిజర్ట్స్ ఉన్నాయి. నార్దర్న్ హెమిస్ఫియర్లోకి ఏమో సహారా డిజర్ట్ వస్తే, సదర్న్ హెమిస్ఫియర్లోకి ఏమో కలహారీ డిజర్ట్ వస్తుంది. అలాగే న్యాచురల్ వెజిటేషన్ చూసుకుంటే ఇక్కడ థిక్ బార్క్స్ అండ్ స్మాల్ లీవ్స్ ఆర్ నో లీవ్స్ ఎట్ ఆల్. అంటే చాలా దట్టమైనటువంటి ఈ ఏవైతే ముళ్ళ జాతి మొక్కలు అంటారు కదా, బ్రహ్మజముడు, నాగజముడు లాంటివి, అసలు ఉంటే ఆకులు చిన్నగా ఉంటాయి, లేదా అసలు ఉండలేనటువంటి అనమాట. అయితే ఇక్కడ కూడా షీప్, గోట్స్, క్యామిల్స్, హార్సెస్ వీటిని ఎక్కువగా ప్రజలు పెంచుతూ ఉంటారు. ఎందుకు? మిల్క్, చీజ్, మీట్, ఊల్ వీటి కోసం. మెడిటరేనియన్ క్లైమేట్, ద బ్యూటిఫుల్ క్లైమేట్ అంటారు. ఇది అంటార్కిటికా ఎక్సెప్ట్ రిమైనింగ్ ఆల్ కంట్రీస్, మెడిటరేనియన్ క్లైమేట్. మెడిటరేనియన్ పేరులోనే ఉంది, మధ్యధరా శీతోష్ణ స్థితి అని. మెడిటరేనియన్ దగ్గర ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయో అటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వరల్డ్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా మెడిటరేనియన్ క్లైమేట్ అంటారు. యాక్చువల్గా అయితే మెడిటరేనియన్ సీ చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్నే మెడిటరేనియన్ క్లైమేట్ అంటారు. బట్ ఇటువంటి క్లైమేటు మనకి అదర్ కాంటినెంట్స్లో కూడా వెస్టర్న్ మార్జిన్స్ రీజియన్లో లొకేట్ అయి ఉంది. మనం ఇందా చెప్పుకున్నాం, వెస్ట్రన్ మార్జిన్స్ ఆఫ్ కాంటినెంట్స్లో 20 degrees to 30 degrees దగ్గర ఏమో మనకి డిజర్ట్స్ ఉన్నాయి. ఈ డిజర్ట్స్కి ఎండింగ్లో ఏదైతే కాంటినెంట్స్ బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్స్లో
మెడిటరేనియన్ క్లైమేట్ ఉంది. ఓన్లీ అంటార్కిటికాలో తప్ప. అంటార్కిటికాలో మెడిటరేనియన్ క్లైమేట్ లేదు. అలాగే ఇట్ హ్యాస్ ఏ ప్లెజెంట్ క్లైమేట్, డ్రై సమ్మర్, మోడరేట్ టు హై రెయిన్ఫాల్. అంటే ఎండాకాలం కూడా మరీ భీకరమైనటువంటి ఎండ ఉండదు, అలాగే చలికాలం భీకరమైన చలి ఉండదు, రెయిన్ఫాల్ టైంలో మరీ ఓవర్గా రెయిన్ఫాల్ ఉండదు, అంతా కూడా మోడరేట్ నుంచి అప్పుడప్పుడు కొంచెం హై రెయిన్ఫాల్ ఉండొచ్చు. ఇక్కడ న్యాచురల్ వెజిటేషన్లో బ్రోడ్ లీఫ్ ఎవర్ గ్రీన్స్, అంటే ఎక్కువ విశాలంగా బ్రాడ్గా ఉన్నటువంటి లీవ్స్ ఉన్న ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఉంటాయి. వీటిలో మెయిన్గా మనకి ఎటువంటి ప్లాంట్స్ ట్రీస్ ఉంటాయంటే ఆలివ్, కార్క్, ఓక్ ఇట్లాంటివి అనమాట. కమర్షియల్ అగ్రికల్చర్ ఉంటుంది ఇక్కడ. అలాగే డైరీ, లార్జ్ ఫార్మ్స్లో డైరింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే చాలా పెద్ద పెద్ద గోవుల మందలు, అంటే ఒకప్పుడు ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాలో అలాగే ఉండేదట. బట్ అటువంటి లార్జ్ ఫార్మ్స్లో డైరీయింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం ఇక ఈ మెడిటరేనియన్ క్లైమేట్ ఉన్న ఏరియాస్లో చూడొచ్చు. వాళ్ళు ఇంకా మోడర్న్ మెథడ్స్ని, మెషిన్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఈ గొర్రెల వాటికి ఉన్నిని కటింగ్ చేసడం మిషన్స్ వాటితోటి మనకి డిస్కవరీ లాంటి ఛానల్లో చూస్తుంటారు కదా, అలాగనమాట. స్టెప్పీ క్లైమేట్, ఇది గ్రాస్ ల్యాండ్స్, ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ ఏరియాలో ఉంటుంది. సెమీ ఆరిడ్ రీజియన్స్ హ్యావ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్, అంటే ఎక్స్ట్రీమ్ హీటు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్నటువంటి దానికి మిడిల్లో ఉన్నటువంటి ప్లేసెస్లో ఉంటుంది. ఇక్కడ రెయిన్ఫాల్ అనేది కొంచెం లో అమౌంట్లో ఉండడం వల్ల ఈ గ్రాస్ అంతా కూడా స్క్రబ్లా పెరుగుతుంది అనమాట, అంటే దుబ్బుగడ్డ అంటారు కదా ఆ టైప్లో. ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్స్టెన్సివ్ అంటే చాలా లార్జ్ ఏరియాస్ని తక్కువ మంది మనుషులతో ఎక్కువ మెషిన్స్తో అగ్రికల్చర్ చేయడం అనమాట. నెక్స్ట్ టైగా జోన్ని 55 degrees to 70 degrees నార్థర్న్ హెమిస్ఫియర్లో మనకి ఉంటుంది. దీని మెయిన్ క్యారెక్టరైజేషన్స్ అయితే హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్సెస్ వరల్డ్లో మిగిలిన వాటితో పోల్చుకుంటే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ వెరైటీగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ టైగా అంటే ఆ పేరులోనే ఉంది, కోనిఫెరస్ ఫారెస్ట్ లాంటివి ఇక్కడ పెరుగుతుంటాయి అన్నమాట. అలాగే ఫర్ ట్రేడింగ్, మనం యాక్చువల్గా ఇప్పుడు టెడ్డీబేర్లు అవి కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళు సరైన ఫర్ యూజ్ చేయకుండా లోపల కొద్దిగా సింథటిక్ ఈ కాటన్ అలాంటి వాటిని యూజ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఫర్ అనేది ఎక్కువగా ఇక్కడ ఈ ప్లేసెస్లో దొరుకుతుంటుంది. జంతువుల నుంచి కట్ చేసిన ఫర్, ఆ ఫర్ని యూజ్ చేసుకొని ఎక్కువగా మనకి టెడ్డీబేర్లు అనేవి ఇంతకుముందు తయారు చేసేవారు. ఇప్పుడు అందుకనే టెడ్డీబేర్స్ అవన్నీ కూడా ఇప్పుడు చీప్ అయిపోయాయి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఫర్తో తయారు చేసిన టెడ్డీబేర్ అనేది ఒక 3 feet ఉన్న టెడ్డీబేరు వేలల్లో ఉంటుంది. ఓకే, ఆ విషయం వదిలేస్తే టండ్రా క్లైమేట్, మనం ఆల్రెడీ టండ్రాస్ అంటే లార్జ్ ఏరియా కవర్డ్ విత్ ఐస్ అండ్ స్నో. అటువంటి టండ్రా రీజియన్లో మొక్కలు ఏమీ ఉండవు. ఇది ఆర్కిటిక్ రీజియన్లోను, పోలార్ రీజియన్లోనూ ఉంటుంది. మనకి మెయిన్గా అయితే నార్థన్ హెమిస్ఫియర్లో ఆర్కిటిక్ చుట్టూ ఉన్న క్లైమేట్ని టండ్రా క్లైమేట్ అంటారు. ఇక్కడ వింటర్స్ ఆర్ లాంగ్ అండ్ బెటర్లీ కోల్డ్, చలికాలమే ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ. ఇక్కడ పగలు కాలం అంటేనే అది సమ్మర్తో భావిస్తుంటారు. అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్ డు నాట్ సపోర్ట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ట్రీస్. ముందే చెప్పుకున్నాం కదా, అంతా ఐస్ స్నోతో ఉంటాయి, ఇంకా ట్రీస్ ఎక్కడ ఉంటాయి. పీపుల్ ఇన్ దిస్ జోన్ డిపెండ్ ఆన్ ఫానా ఫర్ దేర్ ఫుడ్. అక్కడ దొరికేటువంటి కొంత చాలా లిటిల్ బిట్ ఫానా మీదే వాళ్ళు ఫుడ్కి బేస్ అవుతుంటారు. మెయిన్గా అయితే అక్కడ ఆ టండ్రా రీజియన్స్లో మీరు 8th క్లాస్లో నేర్చుకుంటారు ధ్రువ ప్రాంతాల్లోని లెసను. అక్కడ ఉండేటువంటి సీలు లాంటి చేపల్ని ఎక్కువగా వేటాడి ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళు లైఫ్ లీడ్ చేస్తుంటారు అన్నమాట. ఈ వీడియోలో డిఫరెంట్ క్లైమాటిక్ రీజియన్స్ గురించి తెలుసుకున్నారు కదా. రిమైనింగ్ లెసన్ నెక్స్ట్ క్లాస్లో తప్పకుండా చూడండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.